లక్కీ ఏంటి ఏం చేద్దాం? రెడీ వచ్చావేంటి? ఎందుకు రెడీ అయ్యా? యూట్యూబ్ చేద్దామా? ఏం చేద్దాం? శాండీ చేద్దామా? ఏం చేద్దాం ఈరోజు? చక్రం పొంగల్ చేద్దాం. తింటావా నువ్వు? నీకు ఇష్టమేనా? సరే చేద్దామా? నువ్వు కూడా ఏదన్నా చెయ్యి. ఏం చేస్తావు నువ్వు? హెల్ప్ చేస్తావా నాకు? ఓకే లక్కీ, ఏం పేరు మన యూట్యూబ్ ఛానల్ పేరు? మా ఇంటి ఫుడ్స్. సబ్స్క్రిప్షన్ చెప్పు. మా అత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సండి నువ్వు చెప్పు. ఓకే చక్కెర పొంగల్ చేద్దాంలే. గ్యాస్ మీద పొయ్యి మీద పెట్టుకుని చేద్దాం. చేద్దామా? మరి నువ్వు హెల్ప్ చేస్తావా? సరేదా, పొయ్యి పెట్టుకుందాం మన ఇద్దరమే. లే దా, నేను ఇస్తా, కాలు మీద పడుద్ది. సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, తను వచ్చేసి మా ఆడపడుచు, పేరు కళ్యాణి. సో తనైతే మాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇక్కడ మేము కట్లపై వెలిగిస్తున్నాము, ఎందుకంటే పొంగల్ చక్కెర పొంగల్ చేయడానికి అన్నమాట. ఇవా మనకి చక్కెర పొంగల్ కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఫస్ట్ బియ్యం తీసుకుంటాం, ఓకే. నెక్స్ట్ పెసరపప్పు తీసుకుంటాం, పంచదార, కిస్మిస్, జీడిపప్పు, బెల్లం, ఎండి కొబ్బరి, నెయ్యి, కొంచెం కర్పూరం, పచ్చ కర్పూరం. చేద్దామా? సరేనా? పొయ్యిలిచ్చి ఇక్కడ మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాము. దాంట్లో కొంచెం నెయ్యి వేసి పెసరపప్పు వేయించుకుంటున్నాం ఫస్ట్. ఇక్కడ బియ్యం కూడా వేపుకుంటున్నాం అనమాట. కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి ఏంటంటే ముద్దవకుండా ఉంటుంది. సో అలా ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఆ ఫ్రై చేసుకున్నవి మనం తీసి ఒక సపరేట్ బౌల్లో పెట్టుకుని అవి నీట్ గా వాష్ చేసుకుంటున్నాం అనమాట. మనం ఇక్కడ ఏంటంటే 1.5 బియ్యం తీసుకున్నాము, 1/2 కప్ పెసరపప్పు తీసుకున్నాము. ఆ 1.5 బియ్యానికి మనము 1.5 బియ్యము 1/2 కప్ పెసరపప్పు మనకి మొత్తం కలిపి 2 గ్లాసులు, రెండింటికి కలిపి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాము. వాటర్ పోసుకున్నాక ఒకసారి ఆ గరిటతో మొత్తం ఒకసారి తిప్పుకుంటున్నాం అటు ఇటు. ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్ రైస్ వండుకున్నట్టే వండుకోవాలి, కాకపోతే ఒక 90% కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకసారి మళ్ళీ మనం రైస్ చూద్దాము, ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము. ఒక 20% కుక్ అయింది. సో ఇంకా కుక్ అవ్వాల్సింది ఉందన్నమాట. ఈలోపు మళ్ళీ మూత పెట్టేసుకుంటాం. ఆడపడుచు పిల్లలు చూసారు కదా, లక్కీ శాండీ, వాళ్ళిద్దరు పేర్లు. వాళ్ళు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. మన చిన్నప్పుడు మనం కూడా ఇట్లానే ఆడుకునే వాళ్ళం కదా. అయిపోయింది. సో ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసాము. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని మనం బెల్లము, మనం తీసుకున్న కొలతకి బెల్లము, పంచదార కరగబెట్టుకోవాలన్నమాట. బెల్లం కరగబెట్టే ముందు కొంచెం ప్యాన్ లో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఆ బెల్లము షుగర్ కరిగేదాకా పొయ్యి మీద ఉంచుకుని తిప్పుతూ ఉండాలి.
మధ్య మధ్యలో మనం తిప్పుతా ఉండాలి, అది బాగా కరిగే వరకు. ఇక్కడ చూసారా మనకి బెల్లము పంచదార ఎట్లా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. సో ఇప్పుడు ఆ బెల్లం కూడా మనకు అయిపోయింది, పక్కన పెట్టి వేసుకున్నాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసి ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కొబ్బరి ముక్కలు చూసారా గోల్డెన్ బ్రౌన్ లో ఫ్రై అయినాయి. నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆ నెయ్యిలోని జీడిపప్పు వేసుకుంటున్నాను ఫస్ట్. అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కిస్మిస్, జీడిపప్పు ఫ్రై అయ్యాక కిస్మిస్ వేసుకుంటున్నాను చూడండి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది పక్కన ఉంది కదా, ఒకసారి అది చూడండి. దాంట్లో కొంచెం ఇప్పుడు మనం కరగబెట్టిన బెల్లము పంచదార ఉంది కదా, అది వడబోసుకుంటున్నాం అనమాట. వడబోసుకొని పొయ్యి మీద పెడుతున్నాము. పొయ్యి మీద పెట్టి బాగా అది కొంచెం ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకునే వరకు తిప్పుతా ఉండాలి. అది కొంచెం కుక్ అయ్యాక ఒక 5 minutes కుక్ అయ్యాక ఆ బెల్లము పంచదార వాటర్ ఆ రైస్ కి అబ్జర్వ్ చేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పాలి. సో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న ఒక 2 minutes కి కొంచెం లైట్ గా వేసి కొంచెం ఒక లిటిల్ బిట్ పచ్చకర్పూరం తీసుకొని అది కూడా స్మాష్ చేసి వేసుకొని ఒక 1 minute ఉంచాలి. మనకి పచ్చకర్పూరం వేసాక స్మెల్ చాలా బాగుంది అనమాట. సో ఒకసారి అది దింపేసి ఒకసారి బాగా ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి కొంచెం తిప్పుకోవాలి అటు ఇటు. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. చాలా అంటే చాలా బాగుంది. అయిపోయింది. దా అయింది తిందరు.
నీకు కూడానా? తింటావా? ఇగో లక్కి అయిపోయింది, చూసావా? ఎక్కడ అయిపోయింది అని. తీసుకొని తిను. బాగుందా? కాలుతో నిండు స్పూన్ వేస్తా, ఇక్కడ కూర్చొని ప్లేట్స్ లో పెడతా. ఓకేనా? హాయ్ లక్కీ, ఎట్లుంది చక్కెర పొంగల్? బాగుందా? ఎట్లుంది? నచ్చిందా నీకు? స్వీట్ కిందత్తా బాగుంది. హాయ్ శాండీ, నీకు నచ్చిందా చక్కెర పొంగలి? అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి ఫుడ్. మా ఇంటి ఫుడ్స్.